నేను మీ లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. ఏపీలో మాజీ వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ హాట్ టాపిక్గా మారారు. కొన్ని ఈవీఎం మిషన్లు రీవెరిఫికేషన్ చేయాలంటూ బాలినేని శ్రీనివాస్ కోర్టు తలుపులు తట్టారు. జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీవీప్యాట్లు సరిగా పనిచేయలేదని, ఒక గుర్తు కోటేస్తే మరొక గుర్తుకు పోలైందని, అందువల్ల ఈవీఎం మిషన్లు రీవెరిఫికేషన్ చేయాలంటున్నారు. తాజాగా బాలినేని శ్రీనివాస్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొనుందా? ఒకవేళ ఏదన్నా తేడా జరిగితే ప్రస్తుత టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? అదేవిధంగా ఫైబర్ నెట్ కేసులో మధుసూదన్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. అసలు మధుసూదన్ రెడ్డి ఏ స్కాములు చేశారు? ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ నేత మోకా ఆనంద్ సాగర్ గారు, జనసేన నేత వీరమహిళ సుజాత కాజా గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత మధుకర్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందు టీడీపీ నేత మోకా ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. ఆనంద్ సాగర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. ఆనంద్ సాగర్ గారు, బాలినేని శ్రీనివాస్ గారు కోర్టుకు వెళ్తున్నారు. కోర్టుకు వెళ్ళారు ఆల్రెడీ. దీని గురించి ఏమంటారు మీరు? అసలు ఏ రకంగా చూస్తారు దీన్ని? ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి ఇతర పార్టీ ప్రతినిధులకు హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. ఈ కోర్టు, సుప్రీం కోర్టు వరకు ఈవీఎంల గోల గతంలో వెళ్ళిందండి. ఇవన్నీ సుప్రీం కోర్టు కూడా, ఎన్నికల కమిషన్, సుప్రీం కోర్టు ఈవీఎంలో ఏ విధమైనటువంటి ట్యాంపరింగ్ కి వీలు లేదు అని వాళ్ళు క్లియర్ కట్ గా ఎప్పుడో ఐదేళ్ల క్రితం చెప్పడం జరిగింది. ఓడిపోయినప్పుడు ప్రతి పార్టీ ఈవీఎం మీద పడడం మామూలు అయిపోయింది, మామూలు అయిపోయింది. కాబట్టి ఇది పెద్ద విషయం కాదండి. కోర్టుకు వెళ్ళినంత మాత్రాన్ని ప్రభుత్వానికి వచ్చిన నష్టం కానీ, పార్టీలకు వచ్చిన అప్రతిష్ట కానీ ఏముండదు. ఏదో ఆయన అక్కసాక్క దుఃఖంతో కోర్టుకు వెళ్ళాడు తప్ప ఇందులో వాస్తవం ఏమీ లేదు. దాని గురించి పెద్దగా మేము మాట్లాడదలుచుకోలేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీకు వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి. ఒకవేళ కొన్ని నియోజకవర్గాల్లో నిజంగా ఏదన్నా మిషన్ ప్రాబ్లం వలన ఏదైనా ప్రాబ్లం అయ్యుండి వెరిఫికేషన్ ద్వారా డీప్గా ఉన్నాయి, ఏమన్నా తేడా ఏదన్నా జరిగితే రేపు పొద్దున మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఏముందంటారా? వైసీపీకి గణనీయంగా అది మార్కులు పడే అవకాశం ఉంటుందంటారా? లేదండి. ఇప్పుడు ఎక్కడన్నా మిషన్ కి టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా దాన్ని మళ్ళీ అక్కడ కొత్త మిషన్ పెట్టడము జరుగుతూ ఉన్నాయి. అక్కడ సీసీ కెమెరాల నేపథ్యంలో పోలింగ్ జరుగుతూ ఉంది. గతంలో చూడండి, వైసీపీకి చెందినటువంటి ఎవరన్నైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టాడు, రికార్డ్ అయింది. అలాగే ఇంకో చోట జరిగింది, అక్కడ రికార్డ్ అయింది. ఎక్కడైనా ఈవీఎం సరిగ్గా పనిచేయక మొరాయిస్తే ఇమీడియట్ గా విత్ ఇన్ మినిట్స్ లో కొత్త అక్కడ రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. అది ఎన్నికల కమిషన్ బాధ్యత. దాంట్లో తెలుగుదేశం పార్టీ పాత్ర గాని, కూటమి పాత్ర గాని ఏముంటుంది చెప్పండి? ఈసీ ఏమంటుందంటే మాకు సంబంధించినవి కౌంట్ చేస్తారు కానీ వివి మిషన్లు కాదు, మాక్ పోలింగ్ సంబంధించిన కౌంట్ చేస్తారంటే దాన్ని అపోజ్ చేస్తున్నారు బాలినేని శ్రీనివాస్. లేదు, ఈవీఎం మిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మొత్తాన్ని కౌంట్ చేయాలంటున్నారు, మాక్ని కాకుండా, మాక్ పోలింగ్ కాకుండా. అదే కదా సార్, దేశంలో కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీ ఈవీఎం గురించి మాట్లాడుతుంది. వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళి ఇదేదో ప్రూవ్ చేసే పని వాళ్ళు కూడా చేయట్లేదు. ఇవన్నీ కేవలం ప్రభుత్వాన్నో లేకపోతే గెలిచిన పార్టీనో బదలాం చేయడానికి వాడే భాషా ప్రయోగాలు తప్ప ఇందులో ఏమాత్రం సందేహించాల్సినటువంటి అవకాశం కానీ, ఆస్కారం కానీ ఎవరికి కూడా లేదు. అంటే ఇప్పుడు నార్మల్గా చూసుకున్నా కూడా ఏదన్నా ఈ వీవీప్యాట్కి సంబంధించి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా అప్పటికప్పుడు అందరూ కూడా నివృత్తి చేస్తారు. కానీ ఇంతకాలం లేట్ అవడానికి గల కారణం ఏంటంటారు? దేనికి లేట్ అయిందండి? అంటే ఒకసారి కోర్టుకు అపోజ్ చేయడానికి, కోర్టుకు వెళ్ళటానికి లేట్ అయిందంటారా? ఇది ఆయనకి దేనికి సంబంధించి లేట్ అయిందంటారు ఇంతకాలం? ఇప్పుడు ఏముంది సార్, ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి రకరకాలుగా వాళ్ళ బుర్ర పెరుగుతూ ఉంటది. ఏదో అక్కడ అవమానం పొందినట్టు, లేకపోతే ఇబ్బందులు పడుతున్నట్టు, అధికారం పోయిందనే బాధ, ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ కూడా కోర్టుకు వెళ్తూ ఉంటారు. ఇదొక వార్త అవుతుంది. మోకా ఆనంద్ సాగర్ గారు, గతంలో 153 సీట్లు వచ్చినప్పుడు మరి మీ పార్టీ కూడా అదే విధంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని మీ నేతలు కూడా అన్న పరిస్థితి. మరి దాని గురించి ఏం చెప్తారు మీరు? అప్పుడు మీరు అదే కదా మాట్లాడింది. మేము ఒకటి సార్, మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఈవీఎంల గురించి కోర్టు ఎక్కినటువంటి దాఖలాలు ఉన్నాయా? పోనీ మా పార్టీ ఓడిపోయిన సభ్యులు ఎవరన్నా కోర్టు మెట్లు ఎక్కినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయా?
కేసులు వేసిన సందర్భాలు ఉన్నాయా? అది కదా ముఖ్యం. బయట ఎవరెవరో ఏదో పార్టీ ప్రతినిధులు ఏదో మాట్లాడతారు. ఇక్కడ ఇదొకటే కాదు ఆనంద్ సాగర్ గారు ఇదొకటే కాదు, గత ప్రభుత్వం మీద ఏ నిర్ణయం తీసుకున్నా అది అమరావతికి సంబంధించి కానివ్వచ్చు, ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రతిదానికి మీరు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన ప్రతిసారి మొట్టికాయలు తిన్నారనుకోండి, అది ఆపోజిట్ ప్రభుత్వం అప్పట్లో, అది వేరే సంగతి. కానీ ప్రతిదానికి మీరు కోర్టుకు వెళ్ళారు కదా. ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని ప్రతిఘటించి మీరు కోర్టుకు వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈవీఎంల మీద వెళ్ళలేదు. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజల పక్షాన ప్రతిపక్షంగా మేము కోర్టు తప్ప వేరే మార్గం లేదు మాకు. ప్రజల్లోకి వెళ్తే మమ్మల్ని అడ్డుకునేవారు. చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే గేట్లు తాళాలు వేసేవారు. అసెంబ్లీకి వెళ్తే లోపలికి రానిచ్చేవారు కాదు. లోకేష్ గారు పాదయాత్ర మొదలు పెడితే ఆయన అడ్డుకునేవారు. మా నాయకులు ఎవరన్నా ప్రెస్ లో మాట్లాడితే అరెస్ట్ చేసేవారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేసేవారు. మాకు దిక్కేంటి? మాకు గత్యంతరం ఏంటి? మాకున్న ఒకే ఒక హక్కు ఏంటి? కోర్టు. అల్టిమేట్ గా కోర్టే కదండి వివాదాలను పరిష్కరించేది. కోర్టుకు వెళ్ళాం. ఇప్పుడు కూడా అలాగే అనుకోవచ్చు కదా, కోర్టుకు వెళ్ళినంత మాత్రం తప్పే లేదు. ఇప్పుడు కూడా అలాగే అనుకోవచ్చు కదా. నేను అదే అంటున్నా సార్, నేను తప్పు పట్టట్లేదు. వాళ్ళు వెళ్తారు, వాళ్ళ ఇష్టం. కానీ అందులో వాస్తవం లేదు. అది ట్రాష్, అది వృధా ప్రయాస. అది ఒక వార్త కోసం వెళ్ళినట్టు ఉంది తప్ప వాస్తవంగా వెళ్ళినట్టుగా లేదనేది నేను చెప్తున్నా. వెళ్ళడం తప్పని నేను అంటలా. వెళ్ళమని ఇంకో 10 కేసులు వేసుకోమండి, ఎవరు కాదండి. బాలినేని శ్రీనివాస్ గారు తన సొంత నిధులను వెచ్చించి మరీ వెళ్ళినట్టున్నారు ఆయన. అవునండి, వెళ్తారు. ఎందుకంటే డబ్బులు చాలా బాగా సంపాదించారు కదండి 5 ఏళ్లలో. కోట్లు, వేల కోట్లు వెనకబెట్టుకున్నారు కదా. రకరకాల స్కాములకు నిలమైపోయింది రాష్ట్రం. వైసీపీ పెట్టినటువంటి 90 డిగ్రీస్ లంబకోణంలో కుంభకోణాలు జరిగిన ఈ రాష్ట్రంలో ప్రతి శాఖలో సమీక్ష చేస్తుంటే పాపాలు పండినట్టు, ఆ పాపాలు పుట్ట పగిలినట్టుగా ఆ కథలు వినబడతా ఉన్నాయి, వస్తా ఉన్నాయి. రోజుకొక శాఖ పరిశీలన చేస్తే అందులో కుంభకోణాలు వస్తా ఉన్నాయి. ఎప్పుడు ఇంత దారుణంగా ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలు వైఫల్యం చెందినటువంటి విధానం మనం చూడలేదండి. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు చాలా ముక్కుసూటిగా వ్యవహరించి వాళ్ళు యాజ్ పర్ రూల్ వాళ్ళు నిర్ణయాలు తీసుకునేవారు, సంతకాలు పెట్టేవారు. వాళ్ళకి ఏమాత్రం డౌట్ ఉన్నా సంతకం పెట్టకుండా సంవత్సరాల తరబడి ఫైలు ఆఫ్ చేసిన సందర్భాలు చూసాం. కానీ ఇప్పుడు అలా జరగలేదు. 5 ఏళ్లలో సజ్జల ఒత్తిడో, లేకపోతే పెద్దిరెడ్డి ఒత్తిడో, లేకపోతే అవినాష్ రెడ్డి ఒత్తిడో, లేకపోతే ఆనాటి ముఖ్యమంత్రి గారు శ్రీమతి భారతిరెడ్డి గారు ఒత్తిడో, ఏదో ఒక ఒత్తిడికి ఐఏఎస్ అధికారులు. ముఖ్యమంత్రి భారతిరెడ్డి గారు ఏంటండి, ఏదో మీరు తప్పుగా మర్చిపోయినట్టున్నారు. అప్పుడులో జగన్మోహన్ రెడ్డి గారు కదా భారతిరెడ్డి గారు అంటున్నారు. అదేనండి, అప్పుడు ముఖ్యమంత్రి భార్య భారతిరెడ్డి గారు అంటున్నాను. ఓకే, రైట్. అప్పటి ముఖ్యమంత్రి భార్య భారతిరెడ్డి గారి ఒత్తిడి వల్ల, విజయసాయి రెడ్డి గారి ఒత్తిడి వల్ల, సజ్జల రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, సాయిరెడ్డి గారి ఒత్తిడి వల్ల, అవినాష్ రెడ్డి గారి ఒత్తిడి వల్ల ఈ తప్పులన్నీ ఐఏఎస్ అధికారులు చేసి వేళ సస్పెండ్ అవుతున్నారు. అవినీతి పరులకు ఎప్పుడైతే ఐఏఎస్ అధికారి వంత పాడాడో, తల వంచాడో, ఆటోమేటిక్ గా వాళ్ళు నేరస్తులుగా మిగిలేరు రాష్ట్రంలో. గతంలో శ్రీలక్ష్మిని చూసుకున్నాం మనం, ఇంకా అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు చూసుకున్నాం మనం. ఇప్పుడు ఇదిగో 5 ఏళ్లలో ఎంతమంది ఐఏఎస్లు బలైపోతున్నారో చూడండి. అందుకే తెలుగుదేశం పార్టీ కానీ, గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా అధికారులు బలిపెట్టలేదు, అధికారులతో తప్పు చేయించలేదు. జుట్టు పట్టి, నెత్తి మీద కత్తి పెట్టి సంతకం పెట్టు, ఈ జీవో ఇష్యూ చేయి, ఈ ఫైల్ క్లియర్ చేయి అని మేము ఎప్పుడు కూడా జులుం ప్రదర్శించలేదు. వాళ్ళ యొక్క విజ్ఞతకి, వాళ్ళ యొక్క నిర్ణయాధికారానికి కట్టుబడి, లోబడి మేము. ఆనంద్ సాగర్ గారు, కొత్తగా ఏంటి కాంగ్రెస్ పార్టీ మీద మీకు ప్రేమ ఎక్కువగా పొంగుతున్నట్టుంది? ప్రేమ కాదు సార్, గత పరిపాలన సార్. ఇప్పుడు రాష్ట్రంలో ఒక వింత పరిపాలన చూసాం 5 ఏళ్లుగా. మీరు రాజశేఖర రెడ్డి గారినే తీసుకోండి. ఆయనకు ముందు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంస్కరణలు కానీ, పరిపాలన నిర్ణయాలు కానీ ఆయన ఎప్పుడు రద్దు చేయలేదు, దాన్ని కంటిన్యూ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి రాజశేఖర రెడ్డి గారి విధానాలను ఎక్కడ రద్దు చేయలేదు. కానీ ఈయన రాగానే ఏం చేశాడండి? రద్దులు, కూల్చివేతలు, కాల్చివేతలు, పగలగొట్టడాలు, ఇరగొట్టడాలు, ఇవన్నీ చేసుకుంటా ఒక కొత్త విధానం. అంటే గత ప్రభుత్వం ఆనవాళ్లు ఉండకూడదు, అవశేషాలు ఉండకూడదు, నాతోటే హిస్టరీ స్టార్ట్ కావాలి, నా హిస్టరీలో ఉండాలి, నా పేజీలో ఉండాలి. ఆనంద్ గారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఒకటి అంటున్నారు ఏంటంటే, వచ్చిన తర్వాత జగనన్న అనే మాటని ఎక్కడా వినపడకుండా చేయడానికి అంతకుముందు ఏవైతే పథకాల పేర్లు ఉన్నాయో అన్నింటికి కూడా పేర్లు మార్చేస్తున్నారు. గతంలో ఉన్న మీరు ఏదైతే కరెక్ట్ కాదన్నారో అన్ని పేర్లు మార్చిందని, మీరు ఎందుకు అన్నిటికీ పేర్లు మారుస్తున్నారని వైసీపీ వాళ్ళు అందరూ గట్టిగా మాట్లాడుతున్నారు.
చూడండి సార్, వాళ్ళు పేర్లు మార్చే కార్యక్రమాలకి, నేమ్ ప్లేట్లు మార్చే కార్యక్రమానికి, పట్టా బజార్ పాత పుస్తకాల మీద ఫోటోలు వేసుకునే కార్యక్రమాలకి, సర్వే రాళ్ల మీద ఫోటోలు వేసుకునే కార్యక్రమాలకి, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసుకునే కార్యక్రమాలకి ఒక కొత్త విధానానికి తెరలేపారు. మేము మాకు రద్దయిన పేర్లు తిరిగి పునరుద్ధరిస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాం. అలాగా రేపు ఈ రాజ్యాంగ పరిషత్తులో ఉన్న ఏకైక తెలుగు మహిళ దుర్గాబాయి దేశముఖ్ గారు, స్వాతంత్ర సమర యోధురాలు, ఆవిడ పేరు కూడా ఒక పథకానికి పెట్టబోతున్నాం. అదే విధంగా ఇంకా అనేక మంది, బొలుసు సాంబమూర్తి గారు కాకినాడలో ఆయన 226 ఎకరాలు ఆనాడు స్వాతంత్రోద్యమానికి దానం చేశారు. ఇవాళ వేల కోట్ల ఖరీదు చేసే భూములు అవి. ఆఖరికైనా గుడిమెట్ల మీద భిక్షం తీసుకు బతికినటువంటి చరిత్ర, అంత గొప్ప మహాత్ములు ఉన్నారు, పుట్టారు ఈ రాష్ట్రంలో. వాళ్ళ పేర్లు పెట్టే ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరు తీసుకోండి, పొట్టి శ్రీరాములు ఇది తెలుగు యూనివర్సిటీ పెట్టారు, తర్వాత దాన్ని అన్నమయ్య యూనివర్సిటీని మార్చారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పెట్టారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పెట్టారు. ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పగలగొట్టింది ఎవరండి? తీసి పారేసింది ఎవరండి? అంత అవసరమా? ఆయన ఎన్టీఆర్ గారు ఆ యూనివర్సిటీ పెట్టినప్పుడు ఆయన పేరు పెట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు 96లో పెట్టారు. ఎందుకు దాన్ని అర్ధాంతరంగా అర్ధరాత్రి వేళ జీవో ఇచ్చి మార్చారు? ఉపయోగం ఏముంది దానివల్ల? ఈ పేర్లు మార్పు వల్ల ప్రజలకు ఉపయోగం ఏమన్నా వనగొడుతుందా? పేదవాడికి ఏమన్నా ఫలితం వస్తుందా? రాష్ట్రం బాగుపడుతుందా? అభివృద్ధి చెందుతుందా? పేర్లతో ఏముందండి? అయితే మన ముందు తరం నాయకుల్ని గౌరవించుకోవడానికి పేర్లు పెడతా ఉంటాం. అంబేద్కర్ పేరు విదేశీ విద్యకు పెడితే అది మార్చి ఆయన పేరు పెట్టుకున్నాడు. ఆయన అంబేద్కర్ కంటే గొప్పోడా? లేకపోతే ఏంటది అసలు? దాన్ని ఏమంటారు? దానికి ఏమైనా మాటలు ఉన్నాయి చెప్పడానికండి? ఎందుకు మార్చాలి ఆ పేరు? 27 రకాల దళిత పథకాలను రద్దు చేశాడు ఆయన. ఆ పథకాలన్నీ పునరుద్ధరిస్తున్నాం. స్టడీ సర్కిల్ ఉన్నాయండి? ఎక్కడన్నా స్టడీ సర్కిల్ ఉంచారా? లేదు కదా. ఈ రాష్ట్రంలో ఈ 3 యూనివర్సిటీలు పెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. అలాగా విద్యకి, వైద్యానికి పెద్దపేట వేసి అభివృద్ధి కాన్సెప్ట్ తోటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. ఎప్పుడు కూడా రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాలి, ఆర్థిక పురోభివృద్ధి సాధించాలి, సస్యశ్యామలంగా ఉండాలి, సుభిక్షమై ఉండాలి, నదుల అనుసంధానం జరగాలి, నీటి కొరత లేకుండా పంటలు పండాలి, అన్ని ప్రాంతాలకి కూడా సమృద్ధిగా జలవనరులు వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెట్లు నరికే కార్యక్రమం సీఎం వస్తే చేశారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెట్లు నాటించే కార్యక్రమానికి పిలిపించారు. ప్రభుత్వమే భారీ ఎత్తుగా ఇవాళ ఆ వన సంరక్షణ, వన మహోత్సవాన్ని జరుపుకుంటుంది. ఓకే ఆనంద్ సాగర్ గారు, మళ్ళీ వస్తాను విత్ ఇన్ షార్ట్ టైం మీ దగ్గరికి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నేను మనతోటి జనసేన నేత వేరే మహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గారు మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు, బాలినేని శ్రీనివాస్ గారు ఈవీఎం మిషన్లు రీవెరిఫికేషన్ సంబంధించి కోర్టు తలుపులు తట్టడాన్ని ఎలా చూస్తారు మీరు? సార్, అంటే వీళ్ళు గెలిచినప్పుడు మాత్రం 151 సీట్లు వచ్చినప్పుడు మాత్రం అవి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం గాను, వాళ్ళకి 11 సీట్లు వచ్చినప్పుడు మాత్రం ఈవీఎంలలో మోసం జరిగినట్టుగా చెప్పడం అయితే విడ్డూరంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఎలక్షన్స్ లో 2 చోట్ల ఓడిపోయినప్పుడు మనం జరిగిన విశేషాలు అందరం చూసాం. లైవ్ లో, టీవీలో కూడా చూసాం. భీమవరంలో గెలిచారు, 3,000 ఓట్ల మెజారిటీ గెలిచారు అని చెప్పిన తర్వాత కూడా అక్కడ కౌంటింగ్ స్టేషన్ క్లోజ్ చేసేసి, తలుపులు క్లోజ్ చేసేసి, ఒక గంట తర్వాత ఒక హైడ్రామా నడిచి అందులో ఉన్న జనసేన ఏజెంట్లందరినీ బయటికి పంపించేసి పవన్ కళ్యాణ్ గారు ఓటమిని ఖాయం చేశారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఇక మోసం చేశారనో, ఈవీఎం ట్యాంపరింగ్ చేశారనో, ఇంకోటి ఏదో రిగ్గింగ్ జరిగిందనో ఏ రోజు మీ ఆరోపణలు చేయలేదే. ఎందుకు చేయలేదు మీరు? ఇప్పుడు మీరే చెప్తున్నారు ఇలా చేశారు అని చెప్తున్నారు మీరు. సుజాత గారు, ఇలా చేశారని మీరు చెప్తున్నారు. అప్పుడు మరి మీరు ఆరోపణ చేయటమో కోర్టుకు వెళ్ళటమో చేయాల్సింది, ఎందుకు చేయలేదు? మీ తప్పు కదా. మా తప్పు కాదండి. అప్పుడు అంటే ఏం జరిగిందంటే, అక్కడ ఉన్న ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ భయపెట్టి, సాక్ష్యాధారాలు లేకుండా, చూసిన వాళ్ళు అయితే చెప్తున్నారు కానీ అక్కడ చూపించడానికి సాక్ష్యాలు లేవు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించాలి, ఎలక్షన్ కమిషన్ గౌరవించాలి, వచ్చిన తీర్పుని తలవంచాలి అన్న
ఒక పెద్దరికంతో ఒక ఇప్పుడు హుందాతోటి పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడలేదు. ఒకటి అలాగే సుజాత గారు మీరు మాట్లాడిన దానిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరిగి నిష్పక్షపాతంగా ఎలక్షన్లు జరిగి కంపల్సరీ అందరం కూడా పాటించాలి. కానీ అవతల నుంచి వస్తున్న ఆరోపణ అలా జరగలేదని, మీరు కూడా అప్పట్లో అలా జరగలేదని చెప్పారు. జరగలేదని తెలిసినప్పుడు మీరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు? అదే సార్, మాకు అక్కడ చూపించడానికి సాక్ష్యాలు లేవు. వాళ్ళు మనుషులు ఓకే, ఓన్లీ మీరు ఆరోపిస్తున్నారు అంతే, వాళ్ళందరూ ఆరోపిస్తున్నారు అంతే. అవునండి. ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, అప్పుడు మేము మా తరపు నుంచి మేమేం మాట్లాడలేదు, దాన్ని ప్రశ్నించడం కూడా ప్రశ్నించలేదు. సరే, ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పి మేము శిరసా వహించాం, గౌరవించాం. అలాగే టీడీపీ నాయకులు కూడా వారికి 23 సీట్లు ఇస్తే మరి అంతకు ముందు ప్రభుత్వంలో ఉండి 23 సీట్లు పడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ రోజు కోర్టుకు వెళ్ళలేదు, టీడీపీ నాయకులు ఎవరు కోర్టుకు వెళ్ళలేదు. మేము ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాము. ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు, అలాగే ప్రతిపక్ష హోదా నిర్వహించారు. మేము ఒక్క సీటు గెలవకపోయినప్పటికీ కూడా మేము ఈ గత 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అక్రమాలు వెలుగు తీస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు 11 సీట్లు ప్రజల్లో ఇచ్చిన తీర్పుని గౌరవించకుండా ఇన్ని రోజుల తర్వాత, అది కూడా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన ఇన్ని రోజుల తర్వాత ట్యాంపరింగ్ జరిగిందంటూ కోర్టులకు వెళ్తున్నారు. వెళ్ళనియండి, ఇబ్బంది ఏం లేదు. మా వైపు నుంచి ఏం తప్పు లేదు కాబట్టి మాకు శ్రీనివాస్ గారే కాదు ఇంకెవరన్నా రాష్ట్రం మొత్తం. ఓకే సుజాత గారు, మొన్నటి వరకు ఒక సోషల్ మీడియాలో కానీ ఒక వార్త చక్కర్లు కొట్టింది, ఇదిగో బాలినేని శ్రీనివాస్ గారు జనసేనలోకి వచ్చేస్తున్నారు, ఆయన వైసీపీని వీడుతున్నారని రకరకాలుగా వచ్చినాయి. వీటన్నిటికీ ఈరోజు ఆయన తీసుకున్న స్టాండ్తో ఓకే ఆయన వైసీపీని వీడి ఎక్కడికి వెళ్ళడం లేదు, జనసేనలోకి రావడం లేదని మీరు కూడా తీసుకోవట్లేదని అనుకోవచ్చా? సార్, సోషల్ మీడియాలో రోజుకొక ఊహాగానాలు వస్తాయి సార్. ఎవరు ఊహకు తగ్గట్టు వాళ్ళు పోస్టులు పెడుతుంటారు. అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి విషయంలో చూసుకుంటే ఆయన స్వతహాగా వైసీపీలో ఉన్న కోర్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి మనస్తత్వం కాదు. కొంచెం సాఫ్ట్ పర్సన్. మరీ అంత జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూరు ఉన్న కోటరీ సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు అలాంటి మెంటాలిటీ కాదు, కొంచెం డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అని చెప్పి కొంచెం మీరు ఏదైతే చెప్తున్నారో ఒక పర్సన్, సుజాత గారు ఒక పర్సన్ అంత కొంచెం సాఫ్ట్ అని చెప్తున్నారో ఆ పర్సనే కోర్టుకి వెళ్ళడాన్ని ఇది వైసీపీ యొక్క వ్యూహంగా మీరు ఎందుకు చూడలేకపోతున్నారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంలో ఒక భాగం అనుకోవచ్చు కదా? నేను అదే చెప్పబోతున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో బయటపడుతున్న స్కాముల గురించి దాన్ని డైవర్ట్ చేయడానికి రోజుకొకటి తెర మీదకు తీసుకొస్తారు సార్. ఈవెన్ వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు స్కామ్లు ఏదైనా బయటపడినప్పుడు, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు, ఉద్యోగులు ధర్నాలు చేసినప్పుడు, లేదంటే టీచర్లు ధర్నాలు చేసినప్పుడు ఏదో ఒకటి ఇష్యూ తీసుకుని వచ్చి బయటపెట్టి నానా గందరగోళం చేసి మొత్తం ప్రజల దృష్టి అంటూ దాని మీదకు మళ్లించడం సార్. వైసీపీ ఫస్ట్ నుంచి చేస్తున్నది డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఈవెన్ 11 మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా బుద్ధి లేకుండా అవే నాటకాలు ఆడుతున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి అని చాలా మంది బయట టాక్. ఇప్పుడు మరి ఆయన ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందంటూ కోర్టుకు వెళ్ళడం, దీని గురించి మనం అసలు చర్చించాల్సిన అవసరమే లేదండి. ఇది వైసీపీ ట్రాప్. దీని గురించి మా కూటమి నేతలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. వెళ్ళనియండి, మా వైపు అంత బలంగా ఉన్నాం కాబట్టి మేము ఏం తప్పు చేయలేదు కాబట్టి కోర్టులకు వెళ్ళనియండి, కోర్టులే తెలుస్తాయి. కోర్టు వాళ్ళు అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా ముట్టుకాయలకు అలవాటు పడ్డారు అనుకుంటా, కోర్టు ముట్టుకాయలు తింటారు, అంతకంటే జరిగేది ఏం లేదు సార్ అక్కడ. ఓకే సుజాత గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. ఆనంద్ సాగర్ గారు, ఏంటి మధుసూదన్ రెడ్డి గారి వ్యవహారం ఏంటి? ఏపీ ఫైబర్ నెట్ మధుసూదన్ రెడ్డి గారు సస్పెండ్ అయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆరోపణలు కూడా 230 కోట్ల పైగా ఏదో స్కామ్ జరిగిందన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఏంటి మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? మీ దగ్గర ఓన్లీ ఆరోపణలేనా? సాక్ష్యాధారాలు ప్రభుత్వం చేతికి వచ్చిన తర్వాతే ఆయన సస్పెండ్ చేయడం, ఆయన రాష్ట్రం విడిచి వెళ్లకుండా కట్టడి చేయడం, ఆదేశాలు ఇవ్వడం, అలాగే కేంద్ర సర్వీసులకు తీసుకోకుండా ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం జరిగినాయి. 1-2 ఆయన లీలలు. 2019లో దాదాపు 7.08 కోట్ల జీతభత్యాలు ఇస్తే ఇప్పుడు ఆ సంస్థ జీతభత్యాలు 48 కోట్లకు తీసుకెళ్లాడు ఆయన. జీతభత్యాలు కేవలం పర్మనెంట్ ఉద్యోగులు ఇద్దరే ఉన్నారండి. దాంట్లో టెంపరీగా పనిచేసే వాళ్ళు దాదాపు 1200-1300 మంది ఉన్నారు. ఇప్పుడు అది ఆయన సొంత అన్నయ్యనో సోదరుడంట. ఆయన్నేమో నిర్వహణ బాధ్యతలు ఆయనకు అప్పచెప్పాడు. మేనల్లుడికేమో
హెచ్ఆర్డి బాధ్యతలు అప్పచెప్పాడు. అంటే ఏదైతే కాంట్రాక్టర్ బిల్లు చెల్లింపు ఉందో ఆ బిల్లు చెల్లింపులు కూడా డబ్బు తీసుకుని, లంచం తీసుకుని, కమిషన్ తీసుకుని బిల్లులు చెల్లించారు. ఒకటి కాదండి, ఆయన పుంకాలుగా ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఏది కూడా మేము ఒకటే చెప్తున్నాం సార్, గత ప్రభుత్వంలో మాదిరిగా అన్యాయంగా, అక్రమంగా గాలి పోగేసి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి మా ప్రభుత్వానికి లేదు, మాకు రాదు, చేత కాదు. ఎవరైతే అవినీతికి పాల్పడతారో, ఆధారాలతో దొరుకుతారో వాళ్లను మాత్రమే ప్రభుత్వం తప్పకుండా పట్టుకుంటుంది, కోర్టులో పెడుతుంది, చట్టపరమైనటువంటి చర్యలు చేపడుతుంది, శిక్షిస్తుంది. ఇది చేయకపోతే కంచే చేను మేస్తే ఎవరు దిక్కు ఇదే ఈ రాష్ట్రానికి, సమాజానికి? ఐఏఎస్ అధికారి తప్పు చేస్తే ఎవరు కాపాడగలుగుతారు? ప్రభుత్వం అటువంటి అధికారుల్ని కట్టడి చేయకపోతే ఇంక ఈ రాష్ట్రంలో ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అనేది ఏ విధంగా విఫలమవుతుందో మనం ఊహించుకోవచ్చు. దేశాన్ని కాపాడడంలో రాజకీయ నాయకులకి, న్యాయ విభాగానికి, జర్నలిజానికి ఎంత అవకాశం ఉందో అంతకంటే 100 రెట్ల అవకాశం ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకు ఉంది. కానీ ఈ మన దురదృష్టం, ఈ 5 ఏళ్లు రాష్ట్రంలో ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అనేది కొలాప్స్ అయిపోయింది, నిర్వీర్యం అయిపోయింది, నిస్తేజం అయిపోయింది, నిద్రాణం అయిపోయింది, నిర్లిప్తం అయిపోయింది. అందుకే కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మళ్ళీ ఈ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతిని ప్రక్షాళన చేసే దిశగా అటువంటి అధికారుల్ని ఆధారాలతో సహా పట్టుకుని ప్రజల ముందు పెడుతుంది, చట్టం ముందు పెడుతుంది. ఇందులో తప్పేముందని నేను అడుగుతున్నాను. నెక్స్ట్ ఇంకా ఎంతమంది మీ యొక్క దీనిలో ఉన్నారు? ఇంకెంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతమంది మీ టార్గెట్ లో ఉన్నారు అనుకోవచ్చు? సార్ మీకు తెలియదు ఏముంది సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శాఖల వారీగా సమీక్షలు జరుపుతున్నారు. ఆ సమీక్షల్లో ప్రతి శాఖలోనూ ఆ శాఖాధిపతులు ఎవరెవరైతే తప్పులు చేస్తారో, అలాగే అబ్కారీ శాఖ ఏదైతే ఉందో, ఎక్సైజ్ ఏదైతే ఉందో, ఆయన ఆల్రెడీ బెంగళూరులో దాక్కున్నాడు. ఆయన అరెస్ట్ చేయకూడదు అంటారు వైసీపీ వాళ్ళు. కోర్టు బెయిల్ ట్రై చేస్తున్నాడంట. ఆయన ఆ బెయిల్ వచ్చే వరకు ఆయన అరెస్ట్ చేయకూడదంట. అప్పటి వరకు ఆయన బెంగళూరులో ఆయన దాస్తారంట. ఏమిటండి ఇది? నువ్వు తప్పు చేయకపోతే నువ్వు రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రానికి వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? కోర్టు అరెస్ట్ అయినా కూడా కోర్టులో బెయిల్ వస్తుంది కదా, నీకు రెమెడీ దొరుకుతుంది కదా, న్యాయం జరుగుతుంది కదా. నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు అరెస్టులకు భయపడుతున్నారు ఐఏఎస్ అధికారులు? తప్పు చేశారు కాబట్టి గత ప్రభుత్వానికి వంత పాడారు కాబట్టి వాళ్ళ మీకు తెలుసు ఆనంద్ గారు, కొంతమంది ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో నారా లోకేష్ గారు వెళ్ళి ఢిల్లీలో దాక్కున్నారు అంటున్నారు వాళ్ళు. దానికేం చెప్తారు మీరు? లేదు, ఓకే వాళ్ళు అనొచ్చు, కానీ అది జరిగింది అది కాదు కదా. స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరగలేదు, ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవు. అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ లో అరెస్ట్ చేసేటప్పటికి చేర్చలేదు. కోర్టు తిడితే అప్పుడు ఆయన్ని 7వ ముద్దాయిగానో 8వ ముద్దాయిగానో చేర్చారు. అది ఆ కేసులో ఎంత విశ్వసనీయత ఉన్నదో, నాణ్యత ఉన్నదో, నిజం ఉన్నదో మనందరికీ తెలుసు. లోకేష్ గారు ఒక తండ్రికి కొడుకుగా తాను తండ్రికి బెయిల్ తీసుకురావాలి కాబట్టి సుప్రీంకోర్టుకు పోయి ఢిల్లీలో ఉండి బెయిల్ తెచ్చుకున్నాం. దాన్ని దాక్కోవడం అని ఎలాగంటారు? అరెస్ట్ కాకుండా పక్క రాష్ట్రంలో ఉండి తలదాచుకోవడాన్ని దాక్కోవడం అంటాం. లోకేష్ గారి మీద కేసు లేదే, లోకేష్ గారు భయపడి ఢిల్లీలో పారిపోయి పడుకోలేదే. తండ్రికి బెయిల్ తెచ్చే క్రమంలో, రాష్ట్రంలో న్యాయాన్ని కాపాడే క్రమంలో, అన్యాయాన్ని మీద పోరాడే క్రమంలో ఆయన ఒక యోధుడిలాగా ఢిల్లీలో ఉండి సుప్రీంకోర్టును ఒప్పించి న్యాయం తీసుకొచ్చారు రాష్ట్రానికి. వాళ్ళ తండ్రి గారికి న్యాయం చేయగలిగిన ఏకైక తనయుడు, సమర్థుడైన తనయుడు. దాన్ని కూడా తప్పు పడితే ఒక్కర భాషని చెప్తే ఎవరు మాట్లాడతారండి ఇవన్నీ? అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏమైంది సార్? ఎంతవరకు వచ్చింది అది? ఆయన అరెస్ట్ అయ్యారు, నెక్స్ట్ ఏంటి? ఏముంది సార్ అదే కదా, అరెస్ట్ చేయకూడదు అంటారు, ఆ కుర్రోడు అంటారు, ముక్కు పచ్చలాడలేదంటారు, చిన్నపిల్లోడు అంటారు. ఏ చిన్నపిల్లోడు అయితే భూములు ఎలా కొన్నాడండి అని మేము అడుగుతున్నాం. మేము కూడా తప్పు మాట్లాడట్లేదు కదా. భూములు కొనే అర్హత ఉన్న కుర్రోడు చిన్నపిల్లోడు అవుతాడా?
సంపాదించే వయసు వచ్చిన వాడు చిన్నపిల్లడు అవుతాడా, ముక్కు పచ్చలాడిన పసివాడు అవుతాడా? మీరు నిజంగా భూములు కొన్నందుకు చేస్తున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఒక రోగం తిట్టాడంట కదా ఆయన, అందుకు మీరు ఏమన్నా కక్ష కట్టారా అని కొంతమంది అడుగుతున్నారు. సార్ మీకు ఒకటే చెప్తున్నాం, మేము రెవెన్యూ తీర్చుకోవాలంటే మాకు అవకాశం ప్రజలు ఇవ్వలేదు. ఎందుకంటే మేము ఏదో ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్తారని భావించాం యథార్థంగా. కానీ 164 సీట్లతో కూటమిని గెలిపించి ప్రజలు మేము ఆశించిన దానికంటే 1 కోటి రెట్లు ఎక్కువ కిరీటం మా తల మీద పెట్టారు. ఇంకా మాకు ఈ పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ రెవెన్యూ తీర్చుకోవాల్సినటువంటి అవకాశం ఆస్కారం ఎక్కడైనా మిగిల్చారా? ప్రజలే చంపి పడేశారు అవతల. ఆ చచ్చిన పామును ఎవరు చంపుతారు? చంపం. కానీ ప్రభుత్వం తరపున జరిగిన నష్టాన్ని పూడ్చాలి, తప్పులకి ప్రాయశ్చిత్తం జరగాలి. లేకపోతే ఇది ప్రభుత్వం మారినప్పుడల్లా ఇది ఒక ప్రహసనంగా మారిపోతుంది. ఎవరు ఆనంద్ సాగర్ గారు స్పెసిఫిక్ గా మీరు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటానికి రివెంజ్ పాలిటిక్స్ కి మధ్య డిఫరెన్స్ ఏమైనా చెప్పగలరా? డెఫినెట్ గా అండి. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అనేది వైసీపీ తీసుకొచ్చిన నినాదం. వాళ్ళు అక్రమ అరెస్టులు చేయించి, అర్ధరాత్రి అరెస్టులు చేయించి దానికి పెట్టిన పేరు, ముద్దు పేరు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందండి. మేము అట్లా చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎప్పుడు పెట్టారండి? ఎలక్షన్ ముందు పెట్టారు. ఎందుకంటే మేము ఎలాగో దిగిపోతున్నాం, దిగిపోయే ముందు చంద్రబాబు గారు లోపలేసి రివెంజ్ తీర్చుకోవాలని ఏకైక దుఃఖతోటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుశ్చర్య అది ప్రజలు గమనించారు. దాన్ని అందుకే తెలియక శిక్షించారు. మేము అట్లా చేయట్లేదు. మేము వచ్చి ఇంకా 3 నెలలు కాలేదు. ఈ 3 నెలల్లో ఎంత హోందాగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూర్చుని శాఖాపరమైనటువంటి సమీక్షలు జరిపి అక్కడ దొరికిన దొంగల్ని ఆధారాలతో సహా పట్టుకున్న తర్వాత అధికారుల మీద మొట్టమొదటి చర్యలు ప్రారంభమయ్యాయి. మరే ఇతర నాయకుల మీద మేము చర్యలు చేపట్టాం. అప్పుడు నాని తిట్టాడు, వంశీ తిట్టాడు, పేరును తిట్టాడు, అంబడి తిట్టాడు, రోజా తిట్టింది, అనిల్ కుమార్ తిట్టాడు, గుడివాడ గురునాథం తిట్టాడు. వాళ్ళందరికీ కూడా మ్యూజిక్ ఉంది, అందరూ క్యూలో ఉన్నారు అంటున్నారు కదా రెడ్ బుక్ లో. వాళ్ళందరికీ మ్యూజిక్ ఉంది, వాళ్ళందరూ క్యూలో, మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా క్యూలో ఉన్నారు కదా. మొదటిగా ఇప్పుడు ఈయన ఉన్నారు అంటున్నారు సార్. ఇప్పుడు రెడ్ బుక్ ఎలా పుట్టింది సార్? ఎప్పుడు పుట్టింది సార్? ఎందుకు పుట్టిందండి? లోకేష్ గారిని పాదయాత్ర మొదలు పెడితే పర్మిషన్ ఇవ్వలేదు. కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుని ఆయన పాదయాత్ర చేస్తుంటే ఆయన వెహికల్ లాక్కున్నారు, ఆయన మైక్ లాక్కున్నారు, ఆయన స్టూల్ ఎక్కి మాట్లాడితే స్టూల్ లాక్కున్నారు, ఆయన తిరగకుండా అడ్డుకున్నారు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, నేను రాజ్యాంగం చేతితో పట్టుకుని పాదయాత్ర చేస్తాను, ఎవరు నన్ను అడ్డుకుంటారో నేను చూస్తానని చెప్పి ఒక చేత్తో రాజ్యాంగం పట్టుకుని మరో చేత్తో రెడ్ బుక్ పట్టుకున్నాడు. అప్పుడు పుట్టింది రెడ్ బుక్. ఎందుకు పుట్టిందండి? ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ప్రతిపక్షం పీక నొక్కాలని తప్పుడు జీవో తీసుకొచ్చి, జీవో నెంబర్ 1 లాంటివి తీసుకొచ్చి సెక్షన్ 30 అమల్లో పెట్టి రాష్ట్రాన్ని ఎమర్జెన్సీ లాగా మార్చేశారో వాళ్ళ యొక్క భరతం పట్టడానికి రెడ్ బుక్. తప్పు చేసిన వాడి పేరు ఇందులోకి వస్తుంది. అది కూడా ఎలా వచ్చింది? ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, ఇదిగో ఇక్కడ ఈ ఎమ్మెల్యే ఇలా చేస్తున్నాడు, ఈ మంత్రి ఇలా చేస్తున్నాడు, ఈ అధికారి ఇలా చేస్తున్నాడు, ఇక్కడ ఇలా ఈ చోటా మోటా నాయకులు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళ పేరు అందులో నమోదైంది. నమోదైనప్పుడు దాన్ని గుడ్డిగా కూడా అమలు చేసే పరిస్థితి లేదండి. సాక్ష్యాధారాలు తోడు సహా బయట పెట్టిన తర్వాతే చర్యలు ఉంటాయి, అరెస్టులు ఉంటాయి. అక్రమ అరెస్టులు, అర్ధరాత్రి అరెస్టులు, గృహ నిర్బంధాలు మా దగ్గర లేవు. మా డిక్షనరీలో అటువంటివి ఉండవు. ప్రభుత్వబద్ధంగా, న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా తప్పులు చేసినటువంటి వ్యక్తులు మాత్రమే మా ప్రభుత్వం శిక్షిస్తుంది. ఓకే ఆనంద్ గారు, విత్ ఇన్ షార్ట్ టైం మీ దగ్గరికి వస్తాను నేను. సుజాత గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ నెరవేర్చడానికి వకాల్తా తీసుకుంటారా, ఓన్లీ ఆయన పరిధి వరకు మాత్రమే చూసుకుంటారా? ఇది ప్రధానంగా ప్రజల నుంచి వస్తుంది, రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వస్తుంది. ఎందుకంటే ఆయన ఒక జనసేన పార్టీ అధినేతగా అనేక హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఆయన కూడా నెరవేరుస్తామన్నారు. ప్రభుత్వంలో హామీలను నెరవేర్చాల్సిన బాధ్యతలో పవన్ కళ్యాణ్ గారిది ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కేవలం కొంత పరిధి మాత్రమే ఉన్నారు. ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో, అటవీ పర్యావరణం ఉందో, కొంత పరిధి ఉన్నారు. ఆ పరిధి వరకే చూస్తారా? ఏవైతే హామీలు ఇచ్చారో అన్నింటినీ నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఉంటుందా? సార్, గెలిచే వరకు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడేది కూటమి ప్రభుత్వంలో లేదండి. ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమిగా ప్రజలందరికీ ఉమ్మడిగా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకి స్టిక్ అయ్యే ఉంటామండి. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తను చూస్తున్న
అటవీ శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, మిగిలిన ఏదైతే పర్యావరణ పరిరక్షణ కానీ, అలాగే ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఆ శాఖల్లో జరిగిన అంతకుముందు గవర్నమెంట్ లో జరిగిన అవినీతి గురించి కానీ, అక్కడ జరిగిన అవకతవకలు వీటన్నిటి మీద సమీక్షలు చేస్తూ ఇంకా దాంట్లో ఇంప్రూవ్మెంట్స్ ఏం తీసుకురావాలి. పంచాయతీరాజ్ శాఖలో చూసాం మనం ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందనేది బయటపడిందో. అలాగే అటవీ శాఖలో చూసాం ఎర్రచందనం మన పక్కన ఉన్న కర్ణాటకలో పట్టుబడడం, అలాగే నేపాల్ బోర్డర్ లో పట్టుబడడం. ఇక్కడ ఎర్రచందనం కోసం ఉపయోగించిన అసలు తీగలాగుతా డొంకంతా కదిలినట్టు అటవీ శాఖలో జరిగిన అక్రమాలు, స్పెషల్లీ ఎర్రచందనం విషయంలో జరిగిన ఎర్రచందనం స్మగ్లర్లు, అదే విధంగా ఎర్రచందనం ఏదైతే అక్రమ రవాణా ఉందో దాంట్లో జరిగిన అవకతవకలు అన్ని బయటకు వస్తున్నాయి. అక్కడ ఉన్న సిబ్బందిని తగ్గించడం, లేదంటే వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకపోవడం. అంటే అక్కడ ఇప్పుడు ఒకటి సుజాత గారు, గతంలో గత ప్రభుత్వం ఏదైతే జరిగిందో, ఒకటి సుజాత గారు, గత ప్రభుత్వంలో ఏవో తప్పులు జరిగినాయి, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది, కొన్ని వేల మంది మిస్ అయిపోయారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు అనేక సభల్లో మాట్లాడటం జరిగింది, బహిరంగ సభల్లో, వారాహి సభల్లో. అయితే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందిని తప్పిపోయిన వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, ఎంతమందిని చేస్తున్నారు, ఎంతమందిని మీరు ఆచూకీ లభ్యమైంది మీకు? కేవలం అప్పుడులో ఓన్లీ ఇంతమంది పోయారు అనే మాటలుగానైనా ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా మీ ప్రభుత్వం? ఖచ్చితంగా చేస్తుంది సార్. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక సెల్ ఫోన్ పోయిందంటేనే ఆ దొంగను పట్టుకోవడం కనీసం 4 రోజులు పడుతుంది. ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగిపోయి ఇంత మనకి ఆధారాలు లభిస్తున్నా కూడా అంత కష్టం అయిపోతుంది. వీళ్ళు ప్రజలు ఈ టెక్నాలజీ ఎట్లా వాడుతున్నారు, ప్రభుత్వం పోలీస్ శాఖ టెక్నాలజీ ఎలా వాడుతున్నారు, అటు అవినీతి చేసే వాళ్ళు కూడా అదే రీతిలో వాడుతున్నారు. అంటే ఒక చిన్న ఫోన్ పోతేనే మంత పడుతుంది అంటే మనకి రికవర్ అవ్వడానికి ఇది ఇంత పెద్ద కేసులో ఎవరెవరి హస్తం ఉన్నది, దీని వెనక నానక్రామ్గూడలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో డేటా మొత్తం నిల్వ చేశారని చెప్పి మనకు అప్పుడు న్యూస్ రావడం జరిగింది. అది ఎవరెవరి చేతుల్లోకి వెళ్ళింది, అది యాక్సెస్ ఎవరెవరికి ఉంది, ఏ అసాంఘిక శక్తుల చేతుల్లోకి ఆ డేటా పోయింది, అలాగా ప్రతిదీ డేటా ఒకటే కాదు, డేటా పోయింది, వారు ఎక్కడే ఉన్నారు వాళ్ళ ఆచూకీ లభించే అవకాశం, వాళ్ళని తీసుకొచ్చే అవకాశం ఏమైనా చేస్తుందా మీ ప్రభుత్వం? డేటా గురించి కాదండి, ముందు ఎవరైతే తప్పిపోయారో వారిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం ముందుగా చేస్తామండి. దానికే ప్రయారిటీ ఇస్తాం. దాని డేటా ఎవరు ఉపయోగించారు, ఎవరి చేతుల్లోకి పోయింది, దాని వెనక ఎవరున్నారు, దాని వెనక పెద్దలు ఎవరున్నారు, అక్కడున్న ఎంప్లాయీస్ కాకుండా దాని వెనక నడిపించిన పెద్దలు ఎవరు, ఇవన్నీ తర్వాత సెకండరీ ప్రయారిటీ కింద వస్తాయి. ముందు తప్పిపోయిన ఆడపిల్లల ఆచూకీ గురించి అయితే మొదటి ప్రయారిటీ ఉంటుంది. ఖచ్చితంగా హోంశాఖ మంత్రి అనిత గారు దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రయారిటీ, దాని నెక్స్ట్ ఇంతకు ముందున్న కేసులు, లేదంటే తప్పిపోయిన మిస్సింగ్ మహిళలు ఎవరైతే ఉన్నారో దాని గురించి ఖచ్చితంగా ఇవన్నీ ప్రయారిటీ తీసుకునే వర్క్ చేస్తున్నారు సార్ దాని మీద. ఓకే సుజాత గారు, మళ్ళీ వస్తాను. ఆనంద్ సాగర్ గారు, ఈ రోజు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. ఏదైతే బాలినేని శ్రీనివాస్ గారి ఇష్యూ ఉందో, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారి ఇష్యూ మీద కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి పెద్ద ఇష్యూ కాదు సార్, అది కేవలం వార్త కోసం కోర్టుకి ఎక్కడ తప్ప వాస్తవాలు ఏమి లేవండి, అదొక ట్రాష్ అది. ఇకపోతే మధుసూదన్ రెడ్డి గారి విషయంలో బిల్లులు లేకుండా 151 కోట్లు గోల్మాల్ చేశాడు ఆయన. ఒక సంస్థ పేరు మీద 1250 కోట్లు అప్పు తీసుకుని దాన్ని ఆ మొత్తాన్ని పర్సెంటేజ్ తీసుకుని ఆ గుత్తేదారులకు బిల్లులు చెల్లించడం జరిగింది. ఏటా 12 కోట్లు ఆ సంస్థకు, ఆ సోదరుడు సంస్థకి ఇవ్వడం జరిగింది. అలాగే నెలకు ₹1 కోటి చొప్పున అక్కడ నిర్వహణ పనులంటూ అప్పనంగా చెల్లించడం జరిగింది. ఇదంతా ఆర్థిక నేరం సార్. ఇదంతా ఒక అధికారి ముసుగులో, ఒక ఉన్నతాధికారి, ఒక IAS అధికారి ఇంత దారుణంగా, ఇంత పేలవంగా ఆ రూల్స్ వైలేట్ చేసి ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశాడంటే తన అసమధీయుల కోసం ఒక్కసారి ఆలోచించాలి మనం. ఇటువంటి నేరగాడిని క్షమించాలంటారా, వదిలేయాలంటారా, శిక్షించాలంటారా? ఖచ్చితంగా అవినీతి తిమింగలం ఎక్కడున్నా పట్టుకోవాలి, వాళ్ళని శిక్షించాలి, ప్రజాధనాన్ని కాపాడాలి. ప్రభుత్వం అంటే ప్రతి అధికారి ఒళ్ళు దగ్గరెట్టుకుని భయపడి పనిచేయాలి, ప్రజలకి జవాబుదారీతనం ఉండాలి, ప్రతి పైసా కూడా ప్రజల కోసం ఉపయోగపడాలి, రాష్ట్రం బాగుపడాలనేది తెలుగుదేశం పార్టీ కూటమి యొక్క ప్రభుత్వం యొక్క పాలసీ. ఆ పాలసీతో మేము ముందుకెళ్తాం. మాకు ఎవరి మీద కక్ష సాధింపు లేదు, రెవెన్యూ తీసుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే అడ్రస్ లేని పార్టీని, చచ్చిపోయిన పార్టీని
మేము మళ్ళీ బ్రతికించదలుచుకోవట్లేదు, రాష్ట్రం మీద రుద్దదలుచుకోవట్లేదు. ఆ విషయాన్ని రాష్ట్రంలో మళ్ళీ విషవృక్షంగా మారకుండా చూడాలనేదే మా యొక్క ప్రభుత్వ పాలసీ. ఓకే ఆనంద్ సాగర్ గారు. సుజాత గారు, పంచాయతీకి సంబంధించి నీరు ప్రతి గ్రామానికి చేరవేయటమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి గ్రామంలో నీళ్ల సమస్య అనేది ఉండకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు. రెండు నెలల నుంచి గడిచిన 2 నెలల్లో ఎంతవరకు ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది? ఎప్పటిలోగా ప్రజలందరికీ కూడా తాగునీరు అనేది, సాగునీరు అనేది అందరికీ వెళ్ళే అవకాశం, ప్రతి పంచాయతీలోకి వెళ్ళే అవకాశం ఉంది? ఎప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు దాన్ని రీచ్ అయ్యే అవకాశం ఉంది? సార్, దాని మీద ఆల్రెడీ వర్కౌట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకో రాబోయే ఒక నెల రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రతి గ్రామానికి కూడా రక్షిత తాగునీరు, ఆల్రెడీ కొన్ని చోట్ల రక్షిత తాగునీరు సరఫరా ఉంది, కానీ ఇంకొంచెం బెటర్ వేలో రిమోట్ ఏరియాస్ లో కూడా రక్షిత తాగునీరు, ఈవెన్ ఏజెన్సీ అలాంటి ప్రాంతాల్లో కూడా రక్షిత తాగునీరు సరఫరా చేయడానికి చేయాల్సిన కార్యక్రమాలు కానీ, అక్కడ తీసుకోవాల్సిన చర్యలు కానీ, ఆల్రెడీ ఆ వ్యవస్థ ఉన్న దగ్గర కొన్ని అక్కడ తీసుకోవాల్సిన మెరుగైన సదుపాయాల గురించి కానీ పవన్ కళ్యాణ్ గారు అధికారులతో చర్చిస్తున్నారు. త్వరలోనే గ్రామాన రక్షిత తాగునీరు అందుతుందండి. త్వరలోనే గ్రామాన అందేటట్టు చూస్తుంది అంటున్నారు. అతి త్వరలో మీ పవన్ కళ్యాణ్ గారు ఏవైతే సైన్ చేసిన సినిమాలు ఉన్నాయో వాటి షూటింగ్ కూడా పునఃప్రారంభం కాబోతాయి అంటున్నారు. మరి షూటింగ్లకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సమస్యల్ని ఎవరు పట్టించుకునే అవకాశం ఉంది? దాన్ని ఎవరినైనా చూసే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? మరి ఆ పరిస్థితులు ఏంటి? గత 5 ఏళ్లలో సార్ మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వచ్చి భజన చేయడం, చెక్కభజన చేయడం, బూతులు తిట్టడం తప్ప పని చేసిన దాఖలాలు లేవు సార్. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన అంటే ప్రమాణ స్వీకారం చేసిన వెరీ నెక్స్ట్ డే నుంచి ఆయన రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు సార్. ఆనంద్ సాగర్ గారు ఏదో అడుగుతున్నారు. ఆనంద్ సాగర్ గారు ఏంటంటే అడుగుతున్నారు. ఆనంద్ సాగర్ గారు ఏదో అడుగుతున్నారు క్వశ్చన్ మీరు. లేదు సార్, ఇప్పుడు రక్షిత మంచినీరు గురించి ఒక మాట చెప్తామని అడిగాను, ఛాన్స్ అడిగాను మిమ్మల్ని. చెప్పండి. ఇప్పుడు గత 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి పల్లెకు కూడా వాటర్ ట్యాంక్ కట్టి ఇంటింటికి కుళాయి పెట్టే నిధుల్ని, వేలాది కోట్ల రూపాయల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు ఆ డబ్బుని పక్కదారి మళ్లించి ఈవేళ పేద ప్రజలకి తాగునీరు లేకుండా చేశారు వైసీపీ పాలకులు. లేకపోతే ఈపాటికే గ్రామాలన్నీ రక్షిత మంచినీటితో హాయిగా ఉండేవి. అందుకే మళ్ళీ ఇప్పుడు దాన్ని పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా తీసుకుని కనీసం తాగడానికి గుక్కడి నీళ్ళన్నా ఇవ్వకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉంది, 70 ఏళ్లు దాటిన స్వాతంత్రానికి సార్థకత ఏముంటుందని చెప్పి అని చెప్తా ఉన్నారు. ఓకే సుజాత గారు, పవన్ కళ్యాణ్ గారు షూటింగ్కి వెళ్తే ఆ పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించేది ఏంటి? ప్లీజ్ కంటిన్యూ. సార్, నేను అదే చెప్తున్నాను కదా, వెరీ నెక్స్ట్ డే నుంచి ఆయన 18 అవర్స్ రోజుకి వర్క్ చేసి అసలు ఆ శాఖల గురించి పూర్తి అవగాహన తెచ్చుకుని అధికారులతో సమీక్షలు చేస్తూ అసలు రెస్ట్ అనేది లేకుండా పవన్ కళ్యాణ్ గారు చేస్తూనే ఉన్నారు. ఆయన చేయాల్సిన వర్క్ అంతా చేస్తూనే ఉన్నారు. అధికారులని పరుగులు ఎత్తేస్తున్నారు. ఈవెన్ ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు విశ్రాంతి అనేది లేకుండా పనిచేస్తూనే ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ వెళ్ళినా కూడా ఆయన విశ్రాంతి తీసుకునే టైంలో షూటింగ్ చేసుకుని ఆయన విశ్రాంతి సమయాన్ని తగ్గించుకుంటారు తప్ప ప్రజల కోసం ఆయన కేటాయించే సమయాన్ని ఏమాత్రం తగ్గించరండి, అందులో డౌట్ ఏం లేదండి. ఓకే సుజాత గారు, ధన్యవాదాలండి డిబేట్లో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి మోకా ఆనంద్ సాగర్ గారు. ఏది ఏమైనప్పటికీ కూడా బాలినేని శ్రీనివాస్ ఇష్యూ ఏదైతే ఉందో ఇది ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొనుందని తెలియడానికి మనకి కొంత సమయం పడుతుంది, కాలం సమాధానం చెప్పాలి. అదేవిధంగా మధుసూదన్ రెడ్డి కానీ, లేదంటే కొంతమంది ఎవరైతే అంతకుముందు గతంలో రిమాండ్లో ఉన్నటువంటి రాజీవ్ కానీ, జోగి రాజీవ్ కానీ వీళ్ళు కూడా కొంతమంది ఎవరైతే మీ ప్రజా సొమ్ముని మేసి ఉన్నారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించమని చెప్పి టీడీపీ చెప్తుంటే వైసీపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి వైసీపీ చెప్తుంది. మరి రానున్న రోజుల్లో కోర్టు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది, కోర్టు ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఏ రకమైన డైరెక్షన్స్ ఇస్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.